ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో సెక్రటరీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న దొబ్బిడి పెద్దరాజు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 30 ఏళ్ల నుంచి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా తొలగించడంతో పెద్దిరాజు ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుల మందు తాగిన అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్దిరాజు బంధువులు ఆందోళనకు దిగారు. పెద్దిరాజు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఆసుపత్రి వద్ద ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. నల్లజర్ల మండలం దోబచర్లకు చెందినటువంటి పెద్దిరాజు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను సెక్రటరీ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. అతను పురుగుల మందు తాగి ఏలూరులో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. దానికి సంబంధించి వారి కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈయన మృతి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మేము అక్కడ 32 సంవత్సరాలు బట్టి అక్కడ చిన్న కొబ్బరి బండాలు చెరుకు రసం అమ్ముకుంటున్నామండి. అదే మా జీవనోపాధి. దాని మీద అమ్ముకుని మా జీవితాన్ని మా బతుకు తెరు పట్ట అదే చూసుకుంటున్నాము. 6 నెలల కిందట టీడీపీ నెంబర్ గంగాధర్ అని అది వ్యక్తి మా పక్క షాప్ తీసుకున్నాడండి. అది కూడా ఆరంభ స్థలంలో 2 స్టేర్ల బిల్డింగ్ కట్టుకున్నారండి. అది సంవత్సరం అవుతుంది కట్టుకొని ఆయన తీసుకుంటే కనుక దారికి అడ్డంగా ఉన్నారంట. మిమ్మల్ని తీసేయమన్నాడని చెప్పింది. అమ్మ ఆయన గురించి నా బతుకు మీద కొడతానంటున్నావేంటమ్మా? నా బిడ్డల పక్క బతుకొని ఇదే కదమ్మా నాకు ఆధారం. నేను ఎలా బతుకును? ఈ చెట్టు నరికేయాలి, ఉంటాకి ఇల్లు లేదు, ఎక్కడన్నా చూసుకోండి, లేకపోతే మీ సావేదో మీరు చావండి, మాకు సంబంధం లేదని అలిక్కే సెక్రటరీ గారు, దోపచర్ల సెక్రటరీ మేడం గారు ఎంతగానో ఒత్తిడి చేశారయ్యా. మా ఆయన అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు తెలుసు కదయ్యా నేను ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాను మీకు తెలుసు కదయ్యా అంటే మేమేం చేయమన్నారు. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి సాయం చేయలేదయ్యా. వాళ్ళ ముందే నా మొగుడు ఇంకా నాకు దారి లేదు, ఏది నాకు ఏ దారి దొరకలేదని వాళ్ళు తొలగిచ్చేస్తుంటే చూసి తట్టుకోలేక కొంతమంది ఈ రోజు నాడు అయినా కానీ ఆయన ప్రాణస్థితిలో ఉన్నా కానీ ఆ సెక్రటరీ మేడం మేము హాస్పిటల్లో ఉంటే చెట్టు నరికిచ్చేదాకే మనుషుల్ని ఎక్కి దాడి చేస్తుంటే రావు గారు అడ్డుపడ్డారేంటయ్యా. అంటే ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా? కేవలం ఏమైనా కావాలని చేసినది కోణంగా ఏమైనా అనుకుంటున్నారు? అంటే పూర్తిగా రాజకీయ కోణంతో చేసిందనండి. ఇది పూర్తిగా ఒక చిన్న అభాగ్యుడి మీద నాకు జగన్ అంటే ప్రాణం అని అమ్మన్నమ్మ దాని ద్వారా ఒక 4-5 ఇప్పుడు నిజంగా అక్కడ ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీ అయితే ఆఫీసర్లు ఒకరికి రావాలండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, నాయకులందరూ వచ్చి కాలు మీద కాలేసి కూర్చుని వీడిని తీసాయి అని అంత గట్టిగా రెడ్ బుక్ అరాచక పాలన చేశారంటే ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నామండి. సరే మీరు తీసేస్తారండి, ఇప్పుడు వెళ్ళి మేమే స్వతహాగా మేము తీసేస్తాం. పోనీ 32 సంవత్సరాల నుంచి ఉన్నది తప్పన్నారు కదా, మా పెద్దిరాజు గారిని మా సజీవంగా ఇమ్మని అడుగుతున్నాం. దీని వెనకాల ఎంత స్థాయి వ్యక్తులు లేకపోతే ఒక చిన్నది కనీసం నోటీస్ ఇవ్వాలి కదండి. మనము రాజ్యాంగంలో బతుకుతున్నాం కదా, మాది ఇది అడ్డమే ఉంటే ఒక నోటీస్ సర్వ్ చేయాలి. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత లేదు అనుకుంటే దాని తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఆ అమ్మాయి వేలు పెట్టి చూపించి వీళ్ళని బెదిరించి పోలీసులు తీసుకొచ్చి ఆయన ఇప్పుడు కళ్ళెదురకుండా ఒక మనిషి ప్రాణం తీసుకుంటున్నాడంటే ఎంత ఇబ్బందికి లోనై ఉంటాడండి. ఆయన జీవనాధారం పోతుందనే ఒక ఏకైక దృక్పథంతోనే కదా చేశాడు. ఇది కనీసం ఎలా అయినా కనికరిస్తారేమో, నేను నా చావు నా కుటుంబానికి జీవనాధారం అవుద్దామనే ఉద్దేశంతోనే కదండి అతను చనిపోయింది. దీన్ని ప్రేరేపించినటువంటి మొట్టమొదటి ముద్ద అయినటువంటి సెక్రటరీని సస్పెండ్ చేయాలి. దీని వెనకాల ఉన్న ఎండిఓని విచారణ జరపాలి, అతను సరెండర్ చేయాలి కలెక్టర్ గారికి. దీని వెనకాల ఉన్న వ్యక్తుల మీద అందరి మీద కూడా 307 కేసు పెట్టి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి దోషులకు శిక్ష పడే వరకు మేము ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఇది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎవరైతే నల్లజర్ల మండలం దోబచర్లలో దుబ్బిడి పెద్దిరాజు కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలనేటటువంటి డిమాండ్. అతను పెద్దిరాజు మృతి చెందడానికి వెనుకున్నటువంటి వారందరిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణవాస్తో మల్లికార్జున, ఏలూరు.